హాయ్ అందరికీ. ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని అలసటగా ఇంటికి వచ్చి రాగానే ఎదురుగా ఉన్న కుర్చీలో నీరసంతో కూలబడ్డాను. ఈ మధ్య ఓవర్ టైం వర్క్ చేయడం ఎక్కువ అవడం వలనో ఏమో కానీ కాస్త నీరసంగా అనిపిస్తుంది. కానీ తప్పదు మరి, ఏం చేద్దాం? తీసుకున్న లోన్స్ అన్నింటినీ తొందరగా క్లియర్ చేసి ఊపిరి పీల్చుకోవాలని ఉంది నాకు. నేను రావడం గమనించిన నా భార్య రాధిక, వచ్చారా, ఫ్రెష్ అయ్యి రండి, భోజనం వడ్డిస్తాను అంది. రాధిక మొహంలో నాకు ఏదో తెలియని చిరాకు కనిపించింది. లేవలేక లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి భోంచేసి బెడ్ మీదకు చేరాను. కాస్త ఓపికొచ్చినట్టు అనిపించింది, కానీ రాధిక మొహంలో చిరాకు మాత్రం అలానే ఉంది. అది గమనించాను నేను. ఉండబట్టలేక, ఏమైంది రాధిక, అలా ఉన్నావు అని అడిగినప్పుడు కోపంగా, ఇంకేమవుతుంది, మీ అక్క దగ్గర నుంచి మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. మీ మేనకోడలికి పెళ్లి కుదిరిందంట. మిమ్మల్ని ఉన్న ఫలానా ₹1,00,000 పంపమని ఆ ఫోన్ సారాంశం. అసలు మీ అక్క ఏమనుకుంటుందండి? మన పెరట్లో డబ్బులు ఏమైనా చెట్టుకు కాస్తున్నాయనుకుంటుందా? లేకపోతే మన ఇంట్లో అక్షయ పాత్ర ఏమైనా ఉంది అనుకుంటుందా? ఏదో దాచిపెట్టినట్టుగా మాటి మాటికి అంతంత డబ్బు కావాలని అడగడం ఏమైనా పద్ధతిగా ఉందా అంటూ తన బాధను అంతా చెప్పుకుంటూ విరుచుకుపడింది రాధిక. రాధికకే కాదు, ఆ మాట వినగానే నాకు కూడా చాలా చిరాగ్గా అనిపించింది. ఇప్పటికే 2 సార్లు పెద్ద మొత్తంలో డబ్బును అక్క అవసరాల కోసం ఇచ్చాను. దానికోసం నేను సేవింగ్స్లో దాచిన డబ్బు లోన్లు తీశాను. ఆ లోన్లు తీర్చడానికే నేను ఇలా ఓవర్ టైంలో ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. అప్పుడు పెట్టిన లోన్లు తీరకముందే అక్క మళ్ళీ డబ్బు కావాలంటూ అడగడం నాకు కూడా ఏమీ నచ్చలేదు. అక్క నన్ను చిన్నప్పటి నుంచి తల్లి కంటే ఎక్కువగా పెంచి పెద్ద చేసింది నిజమే, కానీ ఇలా అస్తమాను డబ్బు కోసం నన్ను ఇబ్బంది పెట్టడం మాత్రం ఏమీ బాగోలేదు అనుకుంటూనే నా ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. అక్కకు 13 సంవత్సరాల వయసున్నప్పుడు అమ్మకు నేను పుట్టాను. అక్కకు నాకు మధ్యలో అమ్మకు 6 కాన్పులు జరిగి పుట్టిన వాళ్ళందరూ పురిట్లోనే పోయేవారట. చివరకు నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత అమ్మ ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో అక్కే నన్ను పురిటి పిట్టగా ఉన్నప్పటి నుంచి తను చిన్నదే అయినా నన్ను అమ్మలా పెంచుకొచ్చింది. అలా నేను పుట్టిన 3 సంవత్సరాలకు అమ్మ అనారోగ్యంతో మాకు దూరం అవ్వడంతో నా బాధ్యత పూర్తిగా అక్క మీద పడింది. అలా అమ్మ పోయిన సంవత్సరానికి అమ్మ మీద దిగులుతో నాన్న కూడా మాకు దూరమయ్యారు. తల్లిని తండ్రిని పోగొట్టుకుని ఉన్న మాకు అండగా ఉండే తోడు కోసం నన్ను అక్కతో పాటు తీసుకెళ్ళి పెంచి పెద్ద చేసే విధంగా మాట్లాడి మా పెదనాన్నగారు అక్కకు ఒక సంబంధం కుదిర్చి పెళ్లి చేశారు. దాంతో ఇక అక్క బావతో పాటు నేనును. బావ బయట నుంచి వచ్చిన వాడే అయినా ఏనాడు నన్ను అలా చూడలేదు. నన్ను వాళ్ళ పిల్లలతో సమానంగా చూసేవాడు. అక్క బావకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలకు మధ్యలో ఒక అబ్బాయి. బావ నాన్నగారు మాకు ఇచ్చిన పొలంతో పాటు ఇంకాస్త పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడు. అక్క ఆడపిల్లలిద్దరినీ 10th క్లాస్ వరకు చదివించి ఆ తర్వాత చదువు మాన్పించి ఇంటి పని వంట పని నేర్పించింది. అడిగితే ఆడపిల్లలను అంతకన్నా చదివిస్తే వాళ్ళకన్నా ఎక్కువ చదివిన సంబంధాలు తెచ్చి పెళ్లి చేయాలని సమాధానం చెప్పేది. కొడుకుని మాత్రం వాడు చదివినంతా చదివిద్దామని అక్క అనుకున్నా వాడికి సరస్వతి కటాక్షం లేక వాడి చదువు అంతంత మాత్రంగానే సాగేది. అతి కష్టం మీద 10th క్లాస్ గట్టెక్కిన వాడు నానా తంటాలు పడి ఇంటర్ పూర్తి చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది. దాంతో ఇక వాడి చదువు కూడా అటకెక్కించి వాడితో ఊర్లో ఒక కిరాణా షాప్ పెట్టించింది అక్క. అప్పటికే నాకు ఉద్యోగం రావడంతో ఆ షాప్ పెట్టడానికి నా వంతు సాయం నేను చేశాను. నన్ను మాత్రం నాన్న ఇచ్చిన ఎకరం పొలం అమ్మి MBA వరకు చదివించింది అక్క. దాంతో చదువు పూర్తవుతుండగానే మంచి ఉద్యోగం వచ్చింది నాకు. ఇక కూతుర్ల పెళ్లి విషయం వచ్చేసరికి పెద్ద కూతుర్ని పెళ్లి చేసుకోమని అక్క బావ నన్ను ఎంతగానో అడిగారు. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళని నా చేతులతో ఎత్తుకుపించిన నేను వాళ్ళని నా చెల్లెలుగా చూశానే తప్ప ఏనాడు మరోలా చూడలేదు అని నేను ఆ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అక్కకి బావకి నా మీద ఆ విషయంలో చాలా కోపం వచ్చింది. వాళ్ళకి అర్థమయ్యేలా నచ్చచెప్పి నేనే మంచి సంబంధం చూసి ఖర్చులన్నీ భరించి పెళ్లి చేస్తాను అనడంతో అక్క బావలు ఒప్పుకున్నారు. అప్పుడు అలా ఆఫీస్లో లోన్ తీసుకుని మంచి సంబంధం చూసి అన్ని ఖర్చులు భరించి పెద్ద మేనకోడల్ని పెళ్లి చేసి అత్తవారింటికి పంపాను.
ఆ తర్వాత నా పెళ్ళి జరగడం, నాకు ట్రాన్స్ఫర్ రావడంతో ఈ ఊరికి రావడంతో ఓవైపు ఆఫీస్లో సెలవులు దొరకక మరోవైపు ప్రయాణాలు చేసిన ప్రతిసారి పిల్లలు ఆరోగ్యాలు దెబ్బతినడంతో అక్క దగ్గరికి వెళ్ళడం బాగా తగ్గిపోయింది. వీలు కుదిరినప్పుడు ఫోన్ చేసి పలకరించడం తప్ప అక్క దగ్గరికి వెళ్ళి చాలా రోజులయ్యింది. అక్క ఫోన్ గురించి రాధిక విసుక్కుంటుంది అంటే తప్పులేదులే. ఈసారి చిన్న మేనకోడలికి పెళ్లి కుదిరిందని పెళ్లి ఖర్చులకు ₹1,00,000 పంపమని మిగతా డబ్బు తను ఏర్పాటు చేసుకుంటానని అక్క అనడం రాధికకే కాదు నాకు కూడా నచ్చలేదు. అలా అనేక ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతున్న నన్ను రాధిక వేసిన కేక ఆపింది. ఏంటి తెగ ఆలోచిస్తున్నారు? ₹1,00,000 కావాలంటూ అడిగిన మీ అక్కకు ఆ డబ్బుని ఎలా ఏర్పాటు చేసి పంపాలా అన్నా? ఇప్పటికే వాళ్ళ కోసం తీసుకున్న లోన్ల వల్ల నెల నెల మీ జీతంలో బోలెడు డబ్బు కట్ అవుతుంది. అది చాలక మీరు మళ్ళీ డబ్బు పంపడం నాకు ఇష్టం లేదు. మనకు 2 పిల్లలున్నారు. మనకు ఖర్చులు పెరుగుతున్నాయి. వాళ్ళకంటూ ఊర్లో ఇల్లుందిగా, అది తాకట్టు పెట్టో అమ్మో ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళ అవసరాలు తీర్చుకోమని చెప్పండి అంది. రాధిక చెప్పిన మాటలో నిజం ఉందని నాకు అనిపించడంతో నేను బావకి ఫోన్ చేసి అదే చెప్పాను. ఇక మీదట డబ్బు సర్దడం నా వల్ల కాదని తేల్చి చెప్పేశాను. ఆ తర్వాత నెల రోజులకి మేనకోడలు పెళ్లి పిలుపు వచ్చింది. కుటుంబ సమేతంగా పెళ్లికి వెళ్ళి పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంటికి వచ్చేసాను. వయసు రీత్యా వచ్చే బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యల వల్ల అక్క నీరసంగా ఉంది. ఇంతకుముందు తనలో ఉండే ఉత్సాహం, చురుకుదనం ఇప్పుడు నాకు తనలో కనిపించలేదు. పెళ్లి ఖర్చులకు కావలసిన డబ్బు ఎలా సమకూరింది అని నేను అక్కని అడగలేదు. అక్క నాతోనూ చెప్పలేదు. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళ మునిగి తేలుతూ ఉంటే ఒకరోజు ఉన్నట్టుండి బావ దగ్గర నుంచి ఫోన్. అక్కకు ఒంట్లో బాలేదని నన్ను చూడాలని అంటుందని. వెంటనే 2 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి కుటుంబంతో సహా నేను హడావిడిగా ఊరు బయలుదేరాను. మేము దారిలో ఉండగానే అక్కయ్య ఇక లేదని ఫోన్. నేను ఇంటికి వెళ్ళేసరికి గుమ్మంలో జీవం లేకుండా ఉంది అక్క. అక్కని అలా చూసేసరికి నాకు దుఃఖం ఆగలేదు. చిన్నప్పటి నుంచి అక్కకి నాకు మధ్య జరిగిన ఎన్నో సంఘటనలు నా కళ్ళ ముందు మెదిలాయి. కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత బావ నా చేతిలో ఓ ఉత్తరం పెట్టాడు. అది అక్క చేతి వ్రాతతో ఉన్న ఉత్తరం. ఒరే తమ్ముడు, నిన్ను ఒక్కసారి చూడాలనుందిరా అంటూ మొదలైన ఉత్తరాన్ని చదువుతుంటే బాధతో వర్షిస్తున్న నా కళ్ళను ఆపడం నా వల్ల కాలేదు. ఒరే తమ్ముడు, నువ్వు ఈ ఉత్తరం చదువుతున్నావు అంటే నేను లేనని అర్థం. నీతో చాలా విషయాలు మాట్లాడాలి, కానీ నువ్వు వచ్చే వరకు ఈ ప్రాణం నిలుస్తుందో లేదో అనే భయంతో లేని ఓపికను కూడగట్టుకుని నా మనసులోని మాటలను అక్షరాల రూపంలో ఈ ఉత్తరంలో రాస్తున్నాను. తమ్ముడు, నిన్ను కన్నది అమ్మే అయినా పురిటి బిడ్డగా ఉన్నప్పటి నుంచి పెంచడం వల్ల ఏమో కానీ నా కడుపున పుట్టిన పిల్లల కన్నా నువ్వంటేనే నాకు ఎక్కువ ఇష్టం రా. నువ్వే నా పెద్ద కొడుకువిరా. పరిస్థితులు అనుకూలించక ఎన్నోసార్లు డబ్బు కోసం నిన్ను ఇబ్బంది పెట్టినందుకు ఈ అక్క మీద నీకు కోపంగా ఉందా? బావతో ఇల్లు అమ్మి అవసరాలు తీర్చుకోమని చెప్పావట కదా. ఒరే తమ్ముడు, ఇప్పటి వరకు నీకు తెలియని విషయం ఒకటి ఉంది. నాన్న చనిపోయే ముందు ఆయనకున్న ఎకరం పొలం, ఈ ఇంటిని నిన్ను నా చేతిలో పెట్టి పొలాన్ని, ఇంటిని మన ఇద్దరిని చెరిసగం తీసుకోమని నిన్ను పెంచి పెద్ద చేసే బాధ్యత నాకు అప్పగించారు. కానీ మన పెద్దనాన్నగారు నాకు ఎలాంటి కట్న కానుకలు ఇవ్వకుండానే మీ బావతో నా పెళ్లి జరిపించారు. అప్పటి నుండి ఈ ఇంట్లోనే అందరం కలిసి ఉంటున్నాం. పిల్లలతో మేము ఎన్ని ఇబ్బందులు పడినా ఈ ఇంటిని, ఆ పొలాన్ని అమ్మి అందులో నా వాటా తీసుకోవాలని నేను కానీ మీ బావ కానీ ఎప్పుడూ అనుకోలేదురా. తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను బాగా చదివిస్తే నీ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో నీ చదువు కోసం మాత్రమే ఆ పొలాన్ని అమ్మాము. ఆ దేవుడి దయ వల్ల నేను కోరుకున్నట్లుగానే నువ్వు బాగా చదువుకుని జీవితంలో చక్కగా స్థిరపడ్డావు. నిన్ను నా అవసరాల కోసం డబ్బు అడగడానికి నేను ఎప్పుడూ సిగ్గుపడలేదురా. ఎందుకంటే నువ్వు నా పెద్ద కొడుకువి కాబట్టి. కొడుకు దగ్గర తల్లికి సిగ్గేమిటి? ధరలు బాగా పెరిగిన తర్వాత ఈ ఇంటిని అమ్మితే మంచి రేట్ వస్తుంది. అందులో వచ్చే నా వాటా డబ్బుతో ఎప్పటికైనా నీ రుణం తీర్చుకోగలననే ఉద్దేశంతోనే నేను నిన్ను డబ్బు అడిగాను. మన అదృష్టం బాగుండి ఇప్పుడు ఇక్కడ భూముల రేట్లు బాగా పెరిగాయి. మొన్ననే ఒక పెద్ద బిల్డర్ వచ్చి ఈ స్థలాన్ని అతనికి ఇస్తే అందులో ఓ 20 ఫ్లాట్లతో అపార్ట్మెంట్ కట్టి
నీకొక 3 ఫ్లాట్లు, నాకొక 3 ఫ్లాట్లు ఇచ్చి చెరొక 20 లక్షలు ఇస్తానన్నాడు. ఇక ఇంటిని ఉంచుకుంటావో డెవలప్మెంట్కి ఇచ్చుకుంటావో నీ ఇష్టం తమ్ముడు. నేనే కనుక అనుకుంటే నిన్ను మోసం చేసి ఆ పొలాన్ని ఈ ఇంటిని నా సొంతం చేసుకోవడం పెద్ద విషయం ఏమీ కాదురా. మన గురించి అన్నీ తెలిసిన పెదనాన్నగారు పోయి చాలా కాలమైంది. కానీ ఏ తల్లి తన బిడ్డను నాశనం చేయాలని అనుకోదురా. నువ్వు ఎక్కడున్నా బాగుండాలనే నేను కోరుకుంటాను అంటూ అక్క రాసిన ఉత్తరంలోని ఒక్కొక్క అక్షరం చదువుతూ ఉంటే నా గుండె పిండేసినట్టు అయ్యింది. నిలబడిన చోటే కుప్పకూలిపోయాను. నన్ను ఓదార్చడం అక్కడున్న ఎవరి వల్ల కాలేదు. నా కోసం ఎంతో చేసిన అక్క కోసం నేనేం చేయగలిగాను అని నాకు నేనే సమాధానం చెప్పుకోలేకపోయాను. అక్క కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత నేను బావ బిల్డర్ని కలిసి అగ్రిమెంట్ చేసుకున్నాం. శరవేగంగా మా పాత ఇంటి స్థలంలో అందంగా అధునాతనంగా ఉన్న ఒక పెద్ద అపార్ట్మెంట్ వెలిసింది. ఆ అపార్ట్మెంట్ ఎంట్రన్స్లో శారద రెసిడెన్సీ అనే బోర్డు చూసి నా మనసుకు ఎంతో ఆనందం కలిగింది. ఆ రోజు బిల్డర్తో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు బిల్డింగ్కి అక్క పేరు పెట్టాలి అని షరతు పెట్టాను నేను. నా మనసులోనే కాదు, ఇక్కడ ఈ బిల్డింగ్ ఉన్నంతకాలం అక్క పేరు అందరిలో నిలిచిపోతుంది. ఇక బిల్డర్ నాకు ఇచ్చిన 3 ఫ్లాట్లలో 2 ఫ్లాట్లు ఇద్దరు మేనకోడలకి చెరొకటి, క్యాష్ 20 లక్షలు మేనలున వ్యాపార అభివృద్ధి కోసం నా కానుకగా ఇచ్చేశాను. ఒక ఫ్లాట్ అక్క గుర్తుగా నా కోసం ఉంచుకున్నాను. ఇది అక్క నా కోసం చేసిన దానికి రుణం తీర్చుకున్నట్టు కాదు, ఏదో నా తృప్తి కోసం. నేను చేసిన ఈ పనికి అక్క రాసిన ఉత్తరం చదివిన నా భార్య రాధిక కూడా అడ్డు చెప్పలేదు. మేనమామ ఇచ్చిన కానుకలతో ఆనందించిన అక్క పిల్లల మొహాల్లో నాకు అక్కే కనిపించింది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.